బల దగ్గర ఖాళీ స్థలం అలాగనే పెట్టారు. బల దగ్గర ఖాళీ స్థలం అలాగనే పెట్టారు. వెనకాల మాత్రం అలా కూర్చున్నారు. దేవుని వాక్యాన్ని వాళ్ళు పాలు మునుపు దేవుని వాక్యాన్ని విందాము. దేవుడు మనిషే పరిశుద్ధ గ్రంథంలో నుండి మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకొనవలెను. రండి చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, పరలోకపు తండ్రి, యేసుక్రీస్తు ప్రభువా, మరొకసారి నీ పరిశుద్ధ రక్తము చేత కొనపడిన ఈ సంఘములో అంగముగా ఉండటానికి తండ్రి నువ్వు రూపించుకున్న విధానం బట్టి నీకు వందనాలు తండ్రి. నీ సన్నిధిలో కూడా నేను కూడా ఆరాధించాలని పూజించాలని ప్రభువా నువ్వు తీసుకొచ్చావు. అందుని బట్టి నీకు వందనాలు తండ్రి. యేసు ప్రభువా, సూర్యుడు నిర్మించిన వాడవు నీవు, నా కొరకై నీతి సూర్యుడిగా ఉదయించావు. నువ్వు సృష్టికర్తవు, దేవుడు ప్రభువా తండ్రి. నేను నిర్మించగలిగిన వాడు, సృజించగలిగిన వాడువు. అలాంటి నీవు సృష్టిలోకి ప్రభా సూర్యుడిగా రావటానికి నా నిమిత్తమై తండ్రి ప్రభా నువ్వు ఎంతగానో తగ్గించుకున్నావు. అందుని బట్టి ప్రభా నీకు వందనాలు. ఆ విధంగా ద్వారా ప్రభా నా జీవితంలో సంతోషాన్ని, శాంతిని, ఆనందమును కలుగజేసిన నా దేవా నీ పాదాల ముందు సాగిలిపడుతూ నా స్తుతి ఆరాధన యేసు నామములోనే ఆరాధించి అర్పిస్తా ఉన్నాను పరలోకపు తండ్రి. వాళ్ళ కొరకై ఈ దినం కొరకై దీని వాక్యాన్ని మనం చూసుకుందాం. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుండి జకరియా గ్రంథము 5వ అధ్యాయము 5వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు. నేను మరలా తేరి చూడగా ఎగిరిపో పుస్తకం ఒకటి నాకు కనబడెను. చాలు తల్లి, మనం చదువుతున్న మొదటి వచనంలో మనం చూస్తూ ఉన్నాం, ఎగిరిపోవు పుస్తకం ఒకటి నాకు కనబడెను. ఏమి పుస్తకం? సందేశం. ఎగిరిపోవు పుస్తకం ఎంతమంది చూశారో నాకు తెలియదు, కానీ మరి ఎగిరిపోయే పుస్తకాన్ని దేవుడు ఈ దినం కొరకే సిద్ధపరిచాడు. నా సమయం ఎంత అయిందంటే 12:21. ఈ 12:21 నుంచి 12:45 వెనకల మా నాన్న జరుగుతూ ఉంటాడు ఇట్లా. ఏమని? సమయం అయిపోయింది, దయచేసి తొందరగా ముగిచ్చాయి అంటాడు. తప్పేం లేదు, మంచి మాటే. ఎందుకంటే షుగర్ పేషెంట్లు, బలహీనలు, బలితులు ఉన్నారు కాబట్టి తొందరగా ముగించాల, తప్పది, సంతోషం. అయితే ఒక బాధాకరమైన విషయం ఏంటంటే, ఎగిరిపోయే పుస్తకాన్ని దేవుడు మీకు చూపించాలని దీపస్తంభాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. దీనిలో ఆరాధన కొరకై ఆదివారం ఇంతమంది కనపడతారు, తర్వాత 31st నైట్ ఆల్ నైట్ ప్రేయర్లు కనపడతారు, తర్వాత ఏదైనా పెళ్ళిళ్ళు ఏదైనా కనపడితే మన సంఘం కనపడతారు, ఇతరులు కనపడతారు, మరి ఎక్కడ కూడా కనపడరు. కాబట్టి ఎందుకు ఈ విషయం చెప్తా ఉన్నానంటే, దాదాపు నా ఈ సంఘంలో అనేక సంవత్సరాల నుంచి నేను చూస్తూనే ఉన్నాను. తెలియని విషయము, తెలిసిన విషయమే, కానీ చెప్పక మాకెందుకులే అనుకున్నారు. కాదు, ఆ విధంగా కాదు. ఖచ్చితంగా సంఘానికి మరి అందరూ రావాలా, అన్ని విషయాల్లో పాల్గొనాలి. అప్పుడు ఈ యొక్క ఎగిరిపోయే పుస్తకం యొక్క గొప్పదనాన్ని మీకు తెలుస్తుంది. సరే, ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. మరి ఎగిరిపోయే పుస్తకము ఎవరెవరు కనపడింది? ఎగిరిపోయే పుస్తకము నేను మరలా తేరి చూడగా అంటే ఇది రెండోసారి చూస్తూ ఉన్నాడు. మరి ఎక్కడ చూశాడు అనగా జకరియా గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనంలో మనం చూస్తూ ఉంటే, ఎవరు చేస్తున్నారంట?
ఏం చేస్తూ ఉన్నాడు? మళ్ళీ ఒకసారి చదవమ్మా. నాతో మాట్లాడుచున్న దూత తిరిగి వచ్చి ఆ. నిద్రపోయిన ఒకరిని లేపినట్లు నన్ను లేపి నీకు ఏమి కనబడుచున్నదని నన్ను అడగగా, అంటే అది మొదటిసారి. ఒకసారి ఏమైంది? నిద్రపోతా అంటే లేపాడు. మరి ఇప్పుడు ఏం మళ్ళీ ఒకసారి అన్నాడు, మరలా తేరి చూడగా, అంటే రెండోసారి చూస్తూ ఉన్నాడు. అయితే ఇది ఎన్నోసార్లు మనం వస్తూ ఉన్నాం, పోతా ఉన్నాం, వస్తూ ఉన్నాం, పోతా ఉన్నాం. అయితే ఈ వచ్చిపోయే స్థితిలో మనం మరి చూస్తూ ఉన్నాం. అంటే ఏమవుతా ఉండాలి? గ్రోత్ పెరిగిపోతూ ఉండాలా. ఎగిరిపోయే పుస్తకానికి ఉన్న గొప్ప బలం, ఎగిరిగిపోయే పుస్తకానికి ఉన్న గొప్ప పరిస్థితి. ఎవరెవరు దీన్ని చూడరంటే, నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము అనేవారు చూడరు. అంటే ఏంటి? ప్రాణం గురించి తినాలా, ఈ ప్రాణాన్ని బాగా తాగాలా, ఈ ప్రాణం గురించి సుఖించాలా అన్నవారు చూడరు. శ్రమ పడేవారు మాత్రమే దీన్ని చూస్తారు. ఈ సహవాసములో శ్రమ పడిన వారు ఎవరెవరంటే, అనేక మంది దైవజనులు శ్రమ పడ్డారు. వారు ఏ విధంగా వచ్చారంటే, మీ ఊర్లో దీపస్తంభం ఉండదు, మీ ఊర్లో ఎటువంటి వారు ఉండరు, ఈ మైకులు, ఈ ఆర్భాటలు, ఈ ఫోన్లు గీన్లు ఏముండవు, ఈ విధంగా ఎవరు లేరు. ఆ టైంలో వారు సమర్పించుకొని దేవుని నిమిత్తం మీ దగ్గరికి వచ్చారు. ఈ యొక్క దేవుని చిత్తాన్ని తెలియజేయడానికి దేవుని ప్రేమించిన వారు ఎవరు చూస్తూ ఉన్నారు? వారిని దేవుడు చూస్తూ ఉన్నాను, నన్ను నేనేం చేయాలా అని దేవుని మందిరానికి వచ్చి చేసిన వారు ఈ దినం మీరు దేవుని మందిరానికి వచ్చారు. గమనించండి, మిమ్మల్ని దేవుడు చూస్తూ ఉన్నాడు. మీరు ఏ విధంగా ఉన్నారు, ఏం చేస్తూ ఉన్నాడు దేవుడు చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ 2వ వచనం మనం పోయినట్లయితే, నీకేమి కనబడుచున్న అతను నన్ను అడగగా, 5వ అధ్యాయము 2వ వచనంలో, నీకేమి కనబడుతున్న అతను నన్ను అడగగా, నేను 20 మూరల నెడిదియు 10 మూరల వెడల్పదియు ఎగిరిపు పుస్తకమోటి నాకు కనపడుచున్నది అన్నాను. ఇప్పుడు ఈ పుస్తకం ఎగురుతూ ఉన్నది, సంతోషము. కానీ సంతోష విషయంకరం ఏంటంటే, పుస్తకానికి ఏమున్నాయి? కొలతలు ఉన్నాయి. పుస్తకానికి ఏమున్నాయి? కొలతలు. మీరు వేస్తారా కొలతలు? కొలతలు వేస్తారా? కొలతారు? గమనించండి, ఈ దినం మొన్న ఇప్పుడు విమానం ఒకటి కూలిపోయింది, ఎగిరిపోతా కూలిపోయింది. చాలామంది వీడియోలు చూస్తూ ఉన్నారు. చూసారా? వీడియోలు చూసారా? ఎంత ఉండొచ్చు విమానం కొలత? ఎంత ఉండొచ్చు? కొంతమంది యూట్యూబర్లు దాని కొలత వేశారు. వారికి పర్టికల్గా తెలుసు ఆ బోయింగ్ విమానం సంబంధించిన విషయాలు. కాబట్టి మీరు విమానం చూసి ఎవరు చెప్పకుండా మీరు కొలత వేయొచ్చా? వేయగలిగిన సామర్థ్యం మీ దగ్గర ఉందా? ఎవరికైనా ఉందా? నాకైతే లేదు, నేను ఒప్పుకుంటా ఉన్నాను. నాకు లేదు, ఆ సామర్థ్యం నాకు లేదు. చూసి కొలత వేయగలిగిన సామర్థ్యం నాకు లేదు. అయితే జకరియా అనబడుతున్న ఈ యాజకుడు కొలత వేయగలిగిన వాడుగా ఉన్నాడు. ఎందుకనగా తనకి ఈ యొక్క పనిని దేవుడు అప్పజెంపిన వాడుగా ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో దాదాపున 30 మంది జకర్యాలు ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? 30 మంది జకర్యాలు ఉన్నాడు. ఇందులో ఈ యొక్క జకర్య గ్రంథం రాసిన వ్యక్తి 11వ వాడుగా ఉన్నాడు. దీనికి ప్రవక్తలలో గ్రంథం రాసిన చిన్న ప్రవక్తలలో 11వ వాడుగా ఉన్నాడు. ఈ దర్శనంలో ఈ దైవజనుడు చూస్తూ ఉన్నాడు, ఎగిరిపోయే పుస్తకాన్ని చూస్తూ ఉన్నాడు. చక్కగా ఎగిరిపోతూ ఉంది. నేను ఎప్పుడూ ఎగిరిపోయే పుస్తకాన్ని చూడలేదు. నేను ఈ పుస్తకం గురించి మరొకసారి మాట్లాడినప్పుడు దాదాపున దేవుడు నాకు ఇచ్చిన ఏదైతే ఉందో దాన్ని నేను ఈ విధంగా నా ఒక పాత బైబిల్లో, మరి సియోను ప్రార్థనా మందిరంలో కృపమ్మ గారని ఉండేవారు. ఆమె నాకు నా ఒక బైబిల్ సంచిలో ఆ దినంలో 2000 రూపాయలు వేసింది. దాని ద్వారా నేను ఒక బైబిల్ కొనుక్కున్నాను. బైబిల్లో పెన్నైనా గీతైనా గీసేవని కాదు, పరిశుద్ధ గ్రంథం బైబిలు, దాన్ని పరిశుద్ధంగానే ఉంచాలా. ఒక పొల్లైన అని నాకు వచ్చిన తలంపు, నా ఆత్మీయ జీవితాన్ని బట్టి నేను ఆ విధంగా రాసుకునేవాడిని. చాలా వర్తమానం చెప్పాను. ఏ వర్తమానం చెప్పినా దీన్ని రాసుకునేవాడిని కాదు. బైబిల్ పెట్టుకొని వాక్యం చెప్పి ప్రార్థన చేసి దేవుడి చిన్న తలాంతిని బట్టి ముందుకు వెళ్తా వచ్చేవాడిని. మరి కొన్నాళ్ళకు 2 రోజుల ముందట తిరిగి కృపం ఇచ్చిన బైబిల్ తీసుకొని దీని గురించి చూసా. ఎలా చెప్పగలిగాను నేను దేవుని వాక్యాన్ని, ప్రజలకు ఎలా బోధించగలిగాను అని దాన్ని చేసినప్పుడు నాకు దాంట్లో ఏమీ కనపడలే. ఎందుకంటే పాత బైబిల్లో నేను ఏ పెన్ను కూడా, పేపర్ కూడా, నా పేరు కూడా రాసుకోలే. అమ్మో, పరిశుద్ధ గ్రంథం బైబిల్ అప్పుడు నా ఆత్మీయ జీవితం. అయితే
ఈ దినం ఎలాగుంటుందో పరిస్థితి తెలీదు. కాబట్టి సమయం ఉండగానే దేవుడిచ్చిన తలాంతుని వెంటనే రాసుకోవటం అనేది చాలా మంచిది. ఎగిరిపోయే పుస్తకానికి కొన్ని గొప్పదనాలు ఉన్నాయి. దాని విషయం మనకు జ్ఞాపకం చేసుకున్నట్టు 3వ వచనంలో అందుకతడు నాతో ఇట్లనెను, ఇది భూమి అంతటి మీద బయలువెళ్ళు శాపమే. ఏం వెళ్తా ఉంది? భూమి అంతటి మీదకి వెళ్తా ఉంది. బాగా వినండి. యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు, రక్తం చిందించారు, తన కొరకే చీల్చబడిన చిందించిన రక్తాన్ని శరీరాన్ని మనకిచ్చాడు. ఇప్పుడు యేసుప్రభు ఎలా వస్తూ ఉన్నాడు? ఎలా వస్తున్నాడు? మళ్ళీ గొర్రెపిల్లగా వస్తూ ఉన్నాడా? ఎలా వస్తున్నాడమ్మా? ఆయన యూదా గోత్రపు సింహము వలె వస్తూ ఉన్నాడు. అనేకమైన మనుషులకు ఏదైతే ఇవ్వవలసిన మాటలు ఏవైతే ఉన్నా వాటన్నిటిని ఇచ్చి వాడు నెరవేర్చిన వారిని పక్కన పెడతా ఉన్నారు. నెరవేర్చిన వారందరినీ ఒక పక్కని ప్రభు తీసివేస్తూ ఉన్నాడు. అందును బట్టి ప్రభు ఈ వాక్యాన్ని మనకు దయచేస్తున్న వాడు. ఈ భూమి అంతటి మీదకి వచ్చిన ఈ శాపము ఎవరెవరి మీదకి వచ్చిందంటే మీ ఊరి మీదకి కూడా వచ్చింది. ఎలాగ వచ్చింది? ఇది 2025 సంవత్సరం. 2025 సంవత్సరాలు తీసేద్దాం. ఎవరైనా ఉన్నారు ఇక్కడ? మీ ఊరిలో, మీ పల్లెలో, కోవిలమడులో ఉన్నారు ఎవరైనా ఇక్కడ? మీ ఊరికి చేబ్రోల్ నుంచి ఒక రూట్ ఉన్నది. ఇక్కడ నుంచి ముట్లూరుకు ఒక రూట్ వెళ్తూ ఉన్న ఈ ఊరిలో ఎందుకు ఇక్కడే కావచ్చు రూట్ అలా తిరిగి అలా వెళ్ళాలా? ఆ దినాల్లో ఎద్దుల బండులు కాలినడకన మీద నడుచుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళు. కాబట్టి అనుకూలంగా వారు ఎలాగున్నారో అలా వెళ్తా అదే పెద్ద రూట్లు అయిపోయినాయి, అదే పెద్ద దారులు అయిపోయి అలాగ స్థిరపడిపోయినాయి. పోయింది, కాలం పోయింది. ఈ దినం మన వరకు దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. పోయిన వారంతా ఎక్కడ పోయారో దేవునికి తెలుసు, మనకెవరికి తెలియదు. తెలిసిన విషయం ఏదైనా ఉందంటే పరిశుద్ధ గ్రంథం బైబిల్ వాక్యం ద్వారా మనం చూడవచ్చు. అయితే ఈ దినం కొరకై ప్రభు అంటున్న మాట ఏంటంటే, ఎగిరిపోయే ఒక పుస్తకము ఎగిరిపోతా ఉంది. అంత మాత్రమే కాదు, 3వ వచనంలో మనం చూడవచ్చు మధ్య భాగం నుంచి. అప్రమాణికులందరూ కొట్టివేయబడుదురు. తర్వాత చాలు తల్లి. దొంగిలి వారందరూ ఒక పక్కనేమో దొంగతనం చేసేవారు, ఒక పక్కనేమో అంటే ప్రమాణం చేశారు. యేసు ప్రభువా నేను పరిశుద్ధంగా ఉంటాను, ఇంకెప్పుడు కూడా వ్యభిచారం చేయను, దొంగతనం చేయను, చెడు కార్యాలు చూడను, దేవుని మందిరంలో భయంతోనూ భక్తితోనూ ఉంటాను ప్రమాణం చేశారు. మరి ఎలాగుంటా ఉన్నారు విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఆడవాళ్ళ సైడు మగవారి సైడు మగవాళ్ళే మైక్ ఇవ్వాలా, ఆడవాళ్ళ సైడ్ ఆడవాళ్ళే మైక్ ఇవ్వాలా. కాబట్టి ఎవరైతే పూనుకున్నారో వారు లేచి దాదాపున గమనించి బాప్తిజం తీసుకున్న వాళ్ళు మైక్ ఇవ్వవలసిందిగా ప్రాధేయపడతా ఉన్నాను. అదే యవనస్తులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క తల మీద మీ చున్నీ వేసుకొని బాప్తిజం లేని వారు ఎవరైతే ఉన్నారో వారు అక్కడెక్కడ తిరుగుతా ఉంటే ఆ పిల్లలకి, చిన్నపిల్లలకి మీ ఇంటికి వెళ్ళిన పెద్దవారు వారిని ఖండించి గర్దించి బుద్ధి చెప్పండి, ఇది దేవుని మందిరము అని చెప్పండి. ఎవరైతే యవనస్తులు ఉన్నారో తలలు వంచకుండా కళ్ళు తిప్పి అటు ఇటు తిరుగుతున్నారో వారి తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో మీ పిల్లల్ని మీరు గమనించి ఇంటికి వెళ్ళి, నాన్న అలా ఉండొద్దు, ఇది దేవుని మందిరము, తలలు వంచి కళ్ళు మూసుకొని భయంతో భక్తితో కూర్చోమని మీ పిల్లలకు చెప్పండి. ఈ విధంగా చెప్పడం ద్వారా మీరు దేన్ని దొంగిలించరు? దేవుని సన్నిధిలో దేవుని సమయాన్ని దొంగిలించేవారుగా ఉండరు. ప్రమాణం చేసుకున్నారు, ప్రభువా నేను పరిశుద్ధంగా ఉంటాను ప్రమాణం చేశారా లేదా? బాప్తీసం తీసుకున్న ప్రతి ఒక్కరూ ప్రమాణం చేశారు. ప్రమాణం చేశారు. ఎవరితో ప్రమాణం చేశారు? నాతో చేశారా? లేదు, దేవునితో చేశారు. మీ ప్రమాణం ఎవరితో చేశారు? దేవునితో చేశారు. కాబట్టి ఒకవేళ మీరు దేవునితో చేసుకున్న ఆ ప్రమాణానికి సంబంధించిన బద్దులే లేకపోతే మీ పేరు కొట్టివేయబడతాది. తర్వాత దొంగలు. దాదాపు నా బీహార్లో ఒక ఇంట్లో ఒక ముసలామ వివాహం కొరకై ధనం సమకూర్చుకుంటే మరి అక్కడ దొంగలు పడి ఆ డబ్బులంతా తీసుకువెళ్తే ఆ వివాహానికి సంబంధించిన వరుడు ఈ వధువు వద్దని వెళ్ళిపోతే అక్కడున్న పోలీసులే ఆ వివాహం జరిపిస్తూ వచ్చారు. వాళ్ళే ఆ పెళ్ళికి పెద్దలుగా ఉండి అందరికి సమకూర్చి ఆ వివాహం చేశారు. ఒకటి. రెండోదిగా ఏం చేశారంటే ఎవరైతే దొంగతనం చేశారో
వారిని తీసుకొచ్చి ఏం చేశారంటే అక్కడ అంతా కంటికి కన్ను పంటికి పన్ను, వెంటనే స్ట్రీట్ ముగ్గురు చంపేశారు, చంపి తీసేశారు. వివాహం చేయవలసిన ఇంటికి వివాహం చేశారు, చంపి తీసి పడేశారు. మన దేవుడు అలాంటి వాడు కాదు. నీకు సమయం ఇచ్చాడు, నీకు కొద్ది సమయం ఇచ్చాడు ఇంకా భద్రపరచుకోవాలని. ఆ వచనంలో మనం కొద్ది ముందుకు వెళ్ళినట్టయితే ఒక మాట ఉన్నది చూడండి, 4వ వచనంలో ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. ఆ, నేనే దాన్ని బయలుదేరచేయుచున్నాను. ఆ, అది దొంగల ఇండ్లలోను ఆ, నా నామమును బట్టి ఆ. అబద్ధ ప్రమాణము చేయువారి ఇండ్లలోను ప్రవేశించి ఆ. వారి ఇండ్లలో ఉండి వాటి దూలములను రాళ్లను నాశనము చేయును. యేసుప్రభు వారికి రాయి అని పేరున్నది. అంటే ఏముంది రాయిలో? జీవం ఉందని అర్థం. దూలము అంటే ఈయనయ్య మా ఇంట్లో మా వంశంలో ఈయన గొప్ప వ్యక్తి, ఈయన ఆధారం కట్టి అవసరాల్లో బలాల్లో ఈయన ద్వారా మాకు సమకూర్చబడతా ఉంది డబ్బు అనుకుంటా ఉన్నారు. కాబట్టి అటువంటి డబ్బు గొమ్మ సమకూర్చే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే దేవుడు వాళ్ళని కొట్టేస్తాడు. తర్వాత నేను అనుకోవచ్చు, నేను ఉన్నాను, ఇదే నా పరిస్థితి, ఇదే నాకు బాగుంది నువ్వు అనుకుంటున్నావేమో. దేవుడు దాన్ని కూడా తీసివేస్తాడు. నీ ప్రమాణము పరిపూర్ణంగా దేవుని సన్నిధిలో ఉండాలా. నీ ప్రమాణము దేవుని సన్నిధిలో పరిపూర్ణంగా ఉన్నప్పుడు ప్రభు తన మీద నిన్ను ఉంచుకొని భద్రంగా కాపాడతారు. మోషే అన్న మన దగ్గర మీ సంఘానికి వచ్చి మోషే అన్న కూడా వాళ్ళ ఇచ్చే బంధువులను ఎప్పుడు కూడా నేను పలకరిస్తూ ఉంటాను. భుజాల మీద పిల్లల్ని వేసుకుని లా తిరుగుతూ ఉంటాడు. ఎందుకు? నా బిడ్డలు పైన ఉండాలని. దేవుడు అనుకోడా మనల్ని? అనుకుంటాడు. మంచిదే, మన బిడ్డలు మంచిగా చూసుకోవాలి, సంతోషం, బాగానే ఉంటుంది. దేవుడు కూడా మనల్ని చూసుకోవాలని ఇష్టపడతా ఉన్నారు. మరి మీరు ఎలా ఉన్నారు, ఎలా చేస్తూ ఉన్నారు విషయాన్ని మీ ఆత్మీయ జీవితంలో మీరు పరిశీలన చేసుకోవాల్సిందిగా ప్రాధాన్యపడతా ఉన్నాను. ఇక్కడ స్వస్థతలు జరగవు అని కాదు, కానీ ఇక్కడ స్వస్థతలు జరుగుతాయి. మన మందిరాల్లో స్వస్థతలు, అద్భుతాలు, ఆశ్చర్యకారాలు జరుగుతూ ఉన్నాయి. నా కూతురికి మీ దగ్గర తీసుకురాకముందు తనకు నిమ్ము మీ దగ్గర నుంచి తీసుకువెళ్ళాను. బిడ్డకు దేవుడు ఆ సంపూర్ణమైన ఆరోగ్యం దయచేశాడు. ఎవరున్నారండి మన మందిరంలో? యేసుప్రభు ఉన్నారు. చిన్న బిడ్డను ముట్టి స్వస్థపరిచాడు. నువ్వు వచ్చినప్పుడు ఆరాధన చేయమంటే మైక్లోనే ఆరాధన చేయాలా? వ్యక్తిగతంగా ఆరాధన చేయకూడదా? అడిగాడా దేవుడు ఏమన్నా మైక్లోనే ఆరాధన చేయాలని? నేను అందరి ముందు కనపడాలని దేవుడిని కోరుకున్నాడా? ఒకవేళ సమయం ఉంటే అందరి ముందు చేయాలనుకుంటే, చేయలేదనుకుంటే మౌనంగా మనసులో ప్రభుని ఆరాధించు. దేవుడిని చూస్తాడు, గణపరుస్తాడు. దేవుని సమయాన్ని దొంగిలించవద్దు. తర్వాత ప్రమాణం చేసిన దానికి బద్ధుడు అయ్యిండు. దీని ద్వారా ఏమని తెలుస్తుందంటే రండి, లేవియాకాండము 14వ అధ్యాయము లేవియాకాండము 14వ అధ్యాయము మొదటి నుంచి 7 వచ్చినా మనం చూసుకున్నట్లయితే యెహోవా చదవమ్మా. మోషేకు ఇలాగ సెలవిచ్చెను. కుష్ఠరోగి పవిత్రుడని నిర్ణయించిన దినమున వాని కూర్చుని విధి ఏదనగా యాజకుని యొద్దకు వాని తీసుకొని రావలెను. యాజకుడు పాడెమును వెలుపలికి పోవలెను. యాజకుడు వాని చూచినప్పుడు కుష్ఠుపొడ బాగుపడి కుష్ఠరోగిని విడిచిన ఎడల ఎవరు చూడాలమ్మా? యాజకుడు వానిని చూచినప్పుడు కుష్ఠిపొడి బాగుపడి కుష్ఠరోగిని విడిచిన ఎడల. కాబట్టి చూడటం ద్వారా ఏమైపోతా ఉంది? యాజకుడు కుష్ఠిపడిపోతా ఉంది. ఎందుకు కుష్ఠిపడ? పాపానికి, రోగానికి, లోకానికి సంబంధమైన కుష్ఠిపడ ఎవరు చూడాలా? యాజకుడు చూడాలా. అయితే నన్ను చూడు అంటే చూస్తాడా యాజకుడు? ఎవరు మన దగ్గర యాజకుడు? యేసుక్రీస్తు ప్రభువారు ఈ సంఘములో నిరంతరము యాజకుడు. ఆయన నిన్ను చూడాలా. ఎలా చూడాలా? యథార్థంగా నీవు జీవించాలా. నీ మాటలు ఎలాగుండాలా? చూడండి, ఇందులో ఒక మాట ఉన్నది. 7వ వచనం చదవమ్మా. చదువు 6వ వచనం కూడా చదువు తల్లి. సజీవమైన పక్షిని ఆ దేవదారు కర్రలు రక్తవర్ణము గల నూలును ఇస్సోపును తీసుకొని మారు నీటిపైన చంపిన పక్షి రక్తముతో వాటిని సజీవమైన పక్షిని ముంచి కుష్టు విషయంలో పవిత్రత పొందగోరు వారి మీద 7 మార్లు ప్రోక్షించి వాడు పవిత్రుడని నిర్ణయించి సజీవమైన పక్షిని ఎగిరిపోనట్లు దానిని వదిలివేయవలని. ఎందుకు ఎగిరిపోతుంది అది? దానిలో ఏముంది? సజీవంగా ఎగిరిపోతాను. ఒక పక్షి ఏమైపోయింది? చనిపోయింది. ఒక పక్షి ఏమైపోతా ఉంది? ఎగిరిపోతా ఉంది. మరి నువ్వు సజీవమైన పక్షిలో నుంచి చనిపోయిన పక్షి ఏ విధంగా ఎగిరిపోతా ఉందంటే తిన సాక్ష్యాన్ని తను తీసుకెళ్ళిపోతా ఉంది.
యేసుక్రీస్తు ప్రభువారు ఈ సంఘానికి నేను తీసుకొచ్చింది నీ కుటుంబం బాగా ఉండాలని, నీ వారు బాగుండాలని కాదు. నీవు దేవునికి ఏ విధంగా ఉన్నాను విషయాన్ని జ్ఞాపకం చేసుకుని, నేను ఉన్నాను, నా దేవుడు ఎలా చూస్తా ఉన్నాను, యథార్థంగా ఉన్నానా, ఇక్కడున్నానా, ఎక్కడున్నాను, ఏదైనా తప్పు చేశానా, ఆ ఆత్మీయ పరిశీలన ఇప్పుడే చేసుకోవాలా? బల దగ్గరికే వచ్చి పరిశీలన చేసుకోవాలా? వ్యక్తిగత ప్రార్థనలో నువ్వు పరిశీలన చేసుకోకూడదు. ఎక్కడెక్కడ చేసుకోవాలి? అన్ని చోట్ల చేసుకోవాలా. తిరిగి మళ్ళీ తిరిగి ఆదివారం వచ్చినప్పుడు ప్రభువా యేసయ్యా నీ సన్నిధికి వచ్చాను, నన్ను చూడు, ప్రభువా నన్ను చూడు, నన్ను జ్ఞాపకం చేసుకో. అది లూకా సువార్తలో ఉందా మాట చూడండి. 22వ అధ్యాయము 19, 20, 21 చదువమ్మా. ఎవరిని జ్ఞాపకం చేసుకుంటున్నాం మనము? నన్ను బట్టి నేను జ్ఞాపకం చేసుకుంటా ఉన్నానా? యేసు ప్రభుని జ్ఞాపకం చేసుకుంటాను. నువ్వు జ్ఞాపకం చేసుకుంటున్నావా లేదా? యేసు ప్రభుని బలలో పాలు పొందుతున్నావు, దేవుని మందిరానికి వచ్చావు, వస్తున్నా నీవు ఎగిరిపోయే పుస్తకానికి సంబంధించి కొట్టువేయబడుల గుంపులో ఉంటావా, అప్రమాణికుల గుంపులో ఉంటావా, జ్ఞాపకమైన గుంపులో ఉంటావా? ఇంకోటి, ఎగిరిపోయే పుస్తకంలో ఉన్న గొప్ప పరీక్ష ఏంటంటే అది సజీవమైన సాక్ష్యము కలిగిన పక్షి. యేసుక్రీస్తు సాక్షిగా నీవు జీవించినట్లయితే ఆ ఎగిరిపోయే పుస్తకం యొక్క ఆ గ్రంథములో నుంచి నువ్వు కొట్టివేయబడతా ఉన్నారు. జీవ గ్రంథములో నీ పేరు లేకపోతే నీకు ఏమైపోతుంది? నువ్వు దేనికి సంబంధించిన వాడికి అయిపోతావంటే విషయాన్ని జ్ఞాపకం చేసుకో. మరొక విషయాన్ని జ్ఞాపకం చేస్తాము చూడండి. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనము. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనము. ఒక్క నోట నుండి ఆశీర్వాద వచనమును ఏమమ్మా? శాప వచనమును బయలువెళ్ళెను. ఇలాగుండకూడదు నా సహోదరులారా, ఇలాగుండకూడదు. మన నోటి నుంచి ఏమి రాకూడదు? శాప వచనమును, తర్వాత ఆశీర్వాద వచనము మన ఒక్క నోటి నుండి రాకూడదు. మీరు ఎలాంటి నోటితో ఉన్నారు విషయాన్ని అంటే ఉద్దేశం ఏంటంటే, మీ మందిరానికి ముట్లూరులో సువార్త జరిగినప్పుడు చాలామంది వెళ్తూ ఉంటే అనేకులు వస్తారు. ఏమయ్యే ప్రత్యేకత అంటే, మీ విషయం మాకు తెలీదు, మమ్మల్ని మేము భద్రం చేసుకుంటా ఉన్నాం, మా కుటుంబాలను మేము భద్రం చేసుకుంటా ఉన్నాం, అంత అయిపోయింది, కార్డులు ఇస్తూ ఉన్నారు, అందరు లేచినారు, ఎవరైనా చేయి ఎత్తారేమో అనుకుంటా అన్న. ఎవరూ చేయి ఎత్తలేదు. చాలా ప్రయాసపడ్డారు వాళ్ళ సంఘం వాళ్ళు ఆ కూడిక కొరకై. ఆ దినమే 3 చిన్న పిల్లలు ఎత్తుకొని వెళ్తూ ఉన్నారు. పిల్లలు నిద్రపోయారు. నేను ప్రార్థన చేసి ఏడుపు వచ్చేస్తాను. ఎంతో కష్టపడ్డారు. కష్టపడిన వారికి మాత్రమే విలువ తెలుస్తుంది. అర్థమవుతుందా? కుటుంబం కొరకు మీరు ఏ విధంగా కష్టపడుతూ ఉన్నారు? మీ సొమ్ము లేకుండా ఊరుకుంటారు మీరు. రోషం కొట్టుకొచ్చేస్తుంది, పౌరుషం వచ్చేసేది ఒంట్లో నుంచి. అదే విధంగా దీని వాక్యం సెలవిస్తూ ఉంది. క్రోధము కలిగిన వారితో సహవాసము చేయకము. నీలో ఉన్న కోపంతో నీ సహవాసం చేయొద్దు. కోపం తీసుకొచ్చే వారితో సహవాసం చేయొద్దు. రాజకీయ పార్టీలతో సహవాసం చేయొద్దు. కులంతో సహవాసం చేయొద్దు. మతంతో సహవాసం చేయొద్దు. దేవునితో సహవాసం చేయ. అందుకే దేవుడు పిలిచాడు దీంట్లో. హెబ్రోన్ సహవాసం అంటే ఏం? భక్సింగ్ గారి సహవాసం. అందరికీ దేవుని గ్రంథం బైబిల్ ఇచ్చాడు. బైబిల్తోనే నీ సహవాసం, వాక్యంతోనే నీ సహవాసం. ఈ వాక్యం నిన్ను పోషిస్తుంది, ఈ వాక్యం నిన్ను బలపరుస్తుంది. నేను కూడా ఏం చేయలేను. నేను కూడా ఈ వాక్యం చేత పోషించబడతా ఉన్నా, నేను కూడా ఈ వాక్యం చేత నడిపింపబడతా ఉన్నా. అయితే 3 పిల్లలు వెళ్ళిపోతా ఉన్నారు. దేవుడు అంటాడు, ఇదిగో వారు ఈ వాక్యము విను, ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలం భుజింతనిత్తునని వాక్యం సెలవిస్తూ ఉంది. చిన్న బిడ్డలు వాక్యాన్ని విని 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 నిద్రపోయారు. తల్లులు ఆహారం కొరకే తీసుకొచ్చారు, కానీ ఏం లేదు, కానీ భుజాన్ని వేసుకొని వెళ్ళిపోతా వస్తారు. ఇది అంతరంగా జరిగిన రక్షణ. నీళ్ళ మీద దేవుని వాక్యాన్ని వేస్తున్నారు. తగిన సమయంలో దేవుడు ఆ బిడ్డలకి జ్ఞాపకం చేసుకుంటారు. అసంగంతో వాళ్ళు చూశారు ఎవరు రక్షింపబడలేదని, కానీ చిన్న బిడ్డలు ఏమైనారండి? దేవుని పరిశుద్ధ కలిగిన వాక్యాన్ని విన్నారు, అలాగే నిద్రపోయారు. ఆ వాక్యం ఎక్కడ ఉండిపోయింది? కడుపులో ఉండిపోయిందా? మనసులో ఉండిపోయిందా? శరీరంలో ఉండిపోయింది. బిడ్డల శరీరంలో ప్రాణం ఇస్తుంది, వారికి జీవాన్ని ఇస్తుంది. నీ బిడ్డల విషయంలోనూ నీ కుటుంబం విషయంలోనూ ఇది అవసరం. ఫ్లైట్ ఎగిరిపోయింది, పోతా ఇక్కడ నుంచి
చాలామంది చనిపోయారు. ఎంతోమంది ఎన్నో ఆశలు పెట్టుకొచ్చారు. ఇంగ్లాండ్, లండన్ నుంచి ఒక ఆయన వచ్చాడు. ఏ దేశాల నుంచి ఎవరి నుంచి వచ్చారో తెలీదు. ఒక విషయం అయితే భలే బాధకరమైంది. భార్య చనిపోయింది. భర్తతో ప్రమాణం చేసుకుంది, నా హస్తికలను భారతదేశంలో ఉన్న వాటిలో కలుపు అనింది. భర్త ఎంతగానో ప్రేమించాడు భార్యని. సరే నేను వెళ్ళి ఆ విధంగానే నువ్వు కోరుకున్న విధంగానే చేస్తా అన్నాడు. ఆ హస్తికలు తీసుకొచ్చాడు. ఈ దేశం ఉన్న సాంప్రదాయం ప్రకారం చేసి వెళ్ళిపోయాడు. వెళ్తా ఆమె విమానంలో వెళ్ళిపోయాడు. అలానే వెళ్ళిపోయాడు. కానీ ఆయనకి 2 పిల్లలు ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? 2 పిల్లలు ఉన్నారు. ఇప్పుడు ఈ పోషణ జరగాల పిల్లలకి. ఎవరండి పోషించేది పిల్లల్ని? ఎవరు పోషిస్తారు? వాళ్ళనే పోషించాలా? నీ పిల్లల్ని ఎవరు పోషిస్తూ ఉన్నారు? నీ బలం చేత నీ పిల్లల్ని పోషిస్తావు అనుకుంటున్నావా? ఇది పొరపాటు. నీ భక్తి చేత నీ పిల్లల్ని పోషిస్తావు అనుకుంటున్నావా? ఇది పొరపాటు. దేవుని ఉచితమైన కృప. దేవుడు సూర్యుని నిర్మించాడు, తిరిగి నీతి సూర్యుడిగా ఉదయించాడు. ఆయన స్వయంభూయుడు. ఇలాగా లేనప్పుడు, ఆయన ఏమీ లేనప్పుడు ఉన్నవాడు. నీవెలాగ ఉన్నావు? నీవు ఆయనతో ఎలాగ పోల్చుకోగలుగుతున్నావు? ఆరాధన అంటే ఏంటో తెలుసా? యథార్థముగా దేవుని ఆరాధించట. యథార్థంగా నీ దగ్గర ఉన్నది ఏదైనా జ్ఞాపకం చేసుకో. దేవుని మందిరానికి రా. ఇది దేవుని మందిరమే. కానీ దేవుని మందిరం అనక, ఈ మందిరానికి ప్రార్థనా మందిరం. ఇది ఏ మందిరం? ఇది ప్రార్థనా మందిరం. ప్రార్థన చేసి తీసుకోవటం. ఇస్తారని తెలుసు, నాకు కావాలని తెలుసు, అయినప్పటికీ ప్రభువుకు చెప్పి, యేసయ్యా నాకు ఇది కావాలా, నాకు ఇవ్వని తెలుసుకోవటం. ఈ విధంగా మరి మీ నోట దీవెన రావాలి కానీ శాపం రాకూడదని ప్రభు కోరుకుంటా ఉన్నాడు. చివరిగా మనం చూసుకున్నట్లయితే సమయం అయిపోతూ ఉంది. జకర్యా గ్రంథం 5వ అధ్యాయము 5 నుంచి 11 వచనం దాకా చదవమ్మా. జనులు ఎలాగున్నారండి? ఈ తూము కొల. తూము అంటే తెలుసుగా మీకు. వాక్యానుసారంగా మనం చూసుకున్నట్లయితే ఆదికాండం 11వ అధ్యాయంలో మనం ఆ తూము గురించి చూడొచ్చు. ఆకాశపు తూములు తెరవబడెను. ఈ సంఘం తూములు తెరిచిందో లేదో నాకు అర్థం కాలే. సంఘం తూము, హెబ్రోన్, చిన్నమంద, ప్రార్థనా మందిరం తూములు మూయబడి ఉన్నాయా, తెరవబడి ఉన్నాయా? నీ ద్వారా ప్రత్యక్షమైపోతాయి. కింద వచ్చిన చదవమ్మ ఒకసారి. సీసపు బిల్లను తీయగా కొల తూములో కూర్చుని ఒక స్త్రీ కనబడెను. అప్పుడు అతడు అని నాతో చెప్పి, ఎవరంట ఈమె? దోషమూర్తి. ఎందుకు దోషమూర్తిగా పేరు వస్తూ ఉంది ఈమెకి? చూడండి, మళ్ళీ చదవండి ఒకసారి అమ్మా. సీసపు బిల్లను తీయగా కొలతూములో కూర్చుని ఒక స్త్రీ కనబడెను. అప్పుడు అతడు తూములు దాన్ని పడేసి, తర్వాత 9వ వచనం చదవమ్మా. నేను మరలా తేరి చూడగా 2 స్త్రీలు బయలుదేరి గాని వారి రెక్కలను ఆడించుచుండెను. వారు వచ్చి తూమును భూమి ఆకాశముల మధ్యకు ఎత్తి దానిని మోసిరి. వీరు ఈ తూమును ఎక్కడికి తీసుకొని పోదురని నాతో మాట్లాడుచున్న దూతని నేను అడగగా, షీనారు దేశమందు దానికి ఒక శాలను కట్టుటకు వారు పోచున్నారు. చాలా మా తల్లి, ఇంకక్కడ ఆపేద్దాం. ఇప్పుడు వివరణలకు వచ్చినట్లయితే చూడండి, ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు కొల అంటే మీకు తెలుసు కదా. కొల తర్వాత తూములు ఉంటాయి. మీ దగ్గర తూములు అంటే మీకు అవగాహనే. ఇప్పుడు మా దగ్గర ఎట్లా ఉంటాయంటే వాటర్ అంతా స్టోర్ అవుతుంది. అది తీస్తే వాటర్ దాని నుంచి బయటికి వెళ్ళి అక్కడ కావాల్సిన ఎండుల భూములకి, వ్యవసాయానికి సంబంధించిన నీళ్ళు ఇవ్వడానికి ఆ తూములు వాడతారు. తర్వాత ఇక్కడ మాట మనం చూసుకున్నట్లయితే, మరి ఇక్కడ ఆ తూమును దోషమూర్తి దగ్గరికి వెళ్ళేటప్పుడు గాలి వారి రెక్కలను ఆడించుచుండేనన్నది. ఎవరంటే వీరు?
నేను మరలా తెరచుడగా ఇద్దరు స్త్రీలు బయలుదేరి సంకబుడ్డి కొంగరెక్కల వంటి రెక్కలు వారికి ఉండెను. ఇంకా ఆపు, నేను చాలా కొంగ గురించి జ్ఞాపకం చేస్తే బండి ఆడబెట్టాను, చెట్టు మీద కొంగలు ఉన్నాయి, భయంకరంగా అవి పెంట చేసి పెట్టే బండిని. నేను అనుకున్న ప్రభువా, నేను ముందే తీసేద్దాం అనుకున్నా, చెట్టుపైకి కొంగలు గూళ్ళని తీసి పడేద్దాం అనుకున్నా. అయితే వాడు చేసిన తర్వాత ఎంత పని అయిపోయింది, ముందే పైకెక్కి దాన్ని కంప్లీట్గా క్లీన్ చేయాల్సింది, చెట్టుపైకెక్కి ఆ కొంగల్ని మొత్తం తీసేయాల్సింది, తీసింటే బాగుంటుండే అనే ఆలోచన అనిచ్చింది. తర్వాత ఒక మాట చెప్తానండి, సమయం లేదు, ముందుకు వెళ్ళిపోతాను. మరి ఈ కొంగలు మరి ఆ యొక్క తూము వెళ్ళడానికి గాలి వారికి సహాయం చేస్తుంది. ఎవరు సహాయం చేస్తూ ఉంది? వారి రెక్కల ద్వారా ఈ తూము వెళ్తుంది. గాలి వారి రెక్కలను ఆడించుండెను, వారు వచ్చి ఆ తూమును ఎత్తి దాన్ని మోసిరి. పోతా మనము షీనార్ దేశం దగ్గరికి పోతా ఉంది. కాబట్టి గాలి అనబడుతున్న దానికి పేరు సాతాను. గాలికి ఘట సర్పమని, గాలి అని, వాడికి 5 పేర్లు, ప్రాముఖ్యంగా 5 పేర్లు ఉన్నాయి. ఈ ప్రాముఖ్యం కలిగిన 5 పేర్లున్న వాడు ఆ తూములో నుంచి వాటరు ప్రవాహము రాకుండా కట్టడి చేస్తూ ఉన్నాడు. అంత మాత్రమేనా? వాడు దాన్ని తీసుకుపోతా ఉన్నాడు. ఎక్కడికి పోతా ఉన్నాడు? షీనారు దేశమందు అని ఉంది. ఎక్కడ మనకి ఇది కనపడుతుంది అంటే ఆదికాండము 11వ అధ్యాయము 2వ వచనం చదవమ్మా, మొదటి నుంచి చదువు. ఒక్క భాషయు ఒక్క పలుకును ఉండెను, వారు తూర్పున ప్రయాణమైపోచుండగా షీనారు దేశమందు మైదానము వారికి కనపడింది. ఏం కావాలి అంట? షీనారు దేశం దేనికి ప్రఖ్యాతిగాంచిందంటే, రండి పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి 2వ దినవృత్తాంతములు 26వ అధ్యాయము 15వ వచనం. చదువమ్మా. అక్కడ వచ్చింది. ఎక్కడైందంట? అతని కీర్తి దూరముగా వ్యాపించను. వెంటనే కీర్తి వస్తే ఏమవుతుంది? పేరు వచ్చింది అనుకో, ఏమొస్తుంది? కింద చదవం వచ్చిన అట్లే. అతడు స్థిరపడిన తరువాత అతడు తన మనసున చాలు. ఏమొచ్చింది? పేరు ప్రఖ్యాతులు కావాలా? దేనికి కావాలా పేరు ప్రఖ్యాతులు? షీనారు దేశమందు అందరూ ఏం చేస్తా ఉన్నారు? మనం పేరు సంపాదించుకుందాం, గొప్పదనాన్ని సంపాదించుకుందాం. ఎవరిని పక్కన పెడదాం? సృష్టికర్తను, దేవుణ్ణి పక్కకు దోచేద్దాం. మనము పేరు సంపాదించుకుందాం. మనము దేవుడిచ్చిన దేవుని కంటే గొప్పగా మనం దానిపైన ఉండడానికి ఆ స్థానంలోకి దూరిపోదామని ప్రజలు అనుకుంటా ఉన్నారు. అందుకనే దేవుడు మెచ్చలే. ఎందుకంటే దేవుడు మెచ్చలేకపోతా ఉన్నాడంటే, షీనారు దేశానికి తీసుకెళ్తాన విషయాన్ని బట్టి దేవుడు మెచ్చలే. భాషలు తారుమారైపోయాయి. అక్కడి నుంచే మనకు తెలుగు భాష వచ్చింది. ఎక్కడ వచ్చింది తెలుగు భాష? ఎక్కడి నుంచి వచ్చింది? అక్కడ నుండి ఆదికాండం 11వ అధ్యాయం నుండి మనకు భాషలు వస్తూ ఉన్నాయి. దేవుడు అటువంటి భాషను మనకు, చక్కని భాష మనకి ఇచ్చాడు. ఎందుకని? నీకు పేరొద్దు, ప్రఖ్యాతి వద్దు, నీవు నా బిడ్డగా ఉంటే చాలు, నీవు నాకు సహోదరుడుగా ఉంటే చాలు, నీవు నాకు స్నేహితుడిగా ఉంటే చాలు, నీవు నాకు శిష్యుడిగా ఉంటే చాలు అని దేవుడు అనుకుంటా ఉన్నాడు. యేసుక్రీస్తు శిష్యుడిగా ఉండడానికే దేవుడు ఈ మందిరానికి నేను పిలిచాడు. నువ్వు యేసుక్రీస్తు శిష్యుడిగా ఉన్నావా, శిష్యురాలుగా ఉన్న విషయం నువ్వు పరీక్షించుకోవాలి. లేకపోతే ఎగిరిపోయే పుస్తకంలో నుంచి, నీ ఆ జీవ గ్రంథంలో నుంచి నువ్వేమైపోతా ఉన్నావు? కొట్టివేయబడతావు. కొట్టివేయబడిన తర్వాత నీ పరిస్థితి ఏమైపోతుందో జ్ఞాపకం చేసుకోండి. అంత మాత్రమేనా? రండి పరిశుద్ధ బైబిల్లో నుంచి లేవియకాండము 18వ అధ్యాయము 24 నుండి 30 వచనం దాకా మధ్య భాగంలో చదవమ్మా, సరిపోతుంది. లేవియకాండము అమ్మ తల్లి 18వ వచనం చదవమ్మా. లేవియకాండము 18వ అధ్యాయము 29వ వచనం.
వారు ప్రజలలో నుండి కొట్టివే. దేవుడు ప్రజలను నిర్మించుకుంది ఆయన కొరకు నిర్మించుకున్నాడు. తర్వాత మరొక మాట చూడండి 5వ వచనంలో కూడా, మీరు నా కట్టడలను నా విధులను ఆచరింపవలెను, వాటిని గైకొనువాడు వాటి వలన బ్రతుకునెను. నువ్వు బ్రతకాలంటే దేవుని మాట వినాలా, నువ్వు జీవించాలంటే దేవుని మాట వినాలా. ఎలాగ జీవిస్తా ఉన్నావు, ఎలా బ్రతుకుతానో, పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుందామని యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకున్నావా? యేసు ప్రభుని నమ్ముకుంది దేని కొరకు? దేవుని మందిరంలో దేవుని సన్నిధిలో నీవు ఉంటున్నావు. యేసు క్రీస్తు రక్తం చేత కడగబడ్డావు, కొనబడ్డావు, నడిపించబడతా ఉన్నావు. దేని కొరకు? పేరు కోసం, ప్రఖ్యాతి కోసమా? లేకుంటే ఇతరులను దీవించాల్సింది నీ నోటితోనే దేవుని ఇతరులను క్షపిస్తూ ఉన్నావా? ఏ విధంగా ఉన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రాధాయపడతా ఉన్నాను. లేకుంటే ఒకవేళ నీ జీవితంలో ఇంకా చెయ్యరాని పనులు ఇంకా ఏ ఉన్నాయి జ్ఞాపకం చేసుకో. ఈ గాలి చేత నీవు నడిపింపబడతా ఉన్నావా? మనం చూసుకున్నట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 38వ వచనంలో, నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసమూలంగా నా ఎదుట. ఎవరు ఎదుట అండి? మీరందరూ దేవుని ఎటు ఉన్నారు, నేను కూడా దేవుడు ఎదుటినా, మనం అంతా ఎదుటిన్నాం. నేను సరిగ్గా మీకు చెప్పలేదు అనుకో, ఫస్ట్ దెబ్బ నాకు పడుతుంది, ఖచ్చితంగా పడుతుంది. అది ఎంత మాత్రమో నేను సహించను, ఊరుకోను. కాబట్టి నాకెందుకు దెబ్బ పడాలా? నేను ముందే చెప్పేస్తా, నాకు అవసరమే లేదు. ముందు ఇలా చెప్పలే కాబట్టి ఒకసారి దెబ్బ పడింది, తిరిగి కోలుకున్నా, వద్దు ఇక నాకు అవసరం లే, దేవుని చేతితో దెబ్బలు తింటే నాకు అవసరం లే, నేను చెప్పాల్సిందే చెప్తా. మీరు సరి చేసుకుంటారు, సరి చేసుకోరు, అది మీ ఇష్టం. నేను ఖచ్చితంగా సరైన రీతిలో చెప్తే ప్రభు నాకు తోడుగా ఉంటాడు. ఆయన మెండైన దీవెన నాకు తోడుగా ఉంటుంది. నేను అందరినీ దీవించడానికే వచ్చాను, ఎవరిని శపించడానికి నేను రాలే. యేసుక్రీస్తు ప్రభు కూడా ప్రజలందరినీ దీవించాలని తన ప్రజలు తన రక్తం పెట్టి కొన్నాడు. అయితే మీరేమైపోతా ఉన్నారు? పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుందామని మీ మనుషులో గర్వించి, గర్వము పరలోకంలో లేదని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మీరు ఎలాగ ఉన్న విషయాన్ని జ్ఞాపకం చేయి. ఎందుకు ఇదంతా చెప్పానంటే, ఈ రక్తము తిని, ఈ శరీరము తిని నీవి మందిరంలోంచి బయటికి వెళ్తే ఇది మన పల్లెనా? చూడండి, దీని విషయం మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి 24వ వచనం, లేవేకాండము 18:24. లేవేకాండం 18:24. వీటిలో దేని వలన అపవిత్రత కలుగజేసుకొనకూడదు. నేను మీ ఎదుట నుండి వెళ్ళగొట్టుచున్న జనములను వాటన్నిటి వలన అపవిత్రులైరి. చదవమ్మా 25వ వచనం కూడా. ఆ దేశము అపవిత్రత కలది కనుక నేను దాని మీద దాని దోష శిక్షను మోపుచున్నాను. ఆ దేశమునందు కాపురమున్న వారిని వెళ్ళగొట్టి వేయుచున్నాను. 26 కూడా. కాబట్టి ఆ దేశము మీకంటే ముందుగానున్న ప్రజలను వెళ్ళగొట్టి వేయుచున్నాను. మీ దగ్గర ఈ ఊర్లో ఎవరైతే ఉన్నారో దేవుడు వాళ్ళందరినీ తోసేశారు. తర్వాత చదవమ్మా. మీ అపవిత్రతను బట్టి మిమ్మల్ని వెళ్ళగొట్టి వేయకున్నట్లు మీరు అనగా స్వదేశీయే గాని. స్వదేశీయులు అంటే ఇక్కడ మీ ఊర్లో ఉన్నారు మీరు. తర్వాత మీలో నివసించు పరదేశీయే గాని. పరదేశులు అంటే పక్క ఊరు నుంచి వచ్చిన వాళ్ళు, లేదా వేరే దేశం నుంచి వచ్చిన ఎవరైనా కానీ. చాలు, ఒక్క నిమిషం ఆపం, చాలు. ఎందుకు మాట చెప్తాను అంటే, మీ దగ్గరికి మీ పల్లెలు ఎవరు వచ్చినా, మీ పక్కింట్లో మందు అంత, అయ్యా తప్పు నాయనా, మీ ఇంట్లో మందు తాగొద్దు, మేము క్రైస్తవులు, మా పక్కన మందు తాగినోడు ఉండకూడదు. ఒక ఆమె ఉంది చక్కగా చేయకుండా పనులు చేస్తాను, అమ్మ సినిమా పాటలు పెట్టొద్దమ్మా, దేవుని పాటలు పెట్టదు, సంతోషం. దేవుని మందిరం, మనం క్రైస్తవులం, కులానికి కాదు మనం, మతానికి కాదు మనం, తర్వాత దేనికి కాదు, రాజకీయ పాటలకు అసలే కాదు, ఏ రాజకీయం సంబంధించిన కాదు. నా కూతురికి డబ్బులు కట్టాలి, దాదాపు 6 నెలలు 7 నెలలు అయిపోతా ఉంది, డబ్బులే లేవు. ప్రార్థన చేసిన, ప్రభా యేసయ్య సహాయం చేయి, డబ్బులు లేవు, ఎట్లా చేయాలని. అమ్మాయి కూడా ఉద్యోగం అనిపించా, సహాయం చేసే దేవుడు అందరికీ చెప్పేట, ఏ భేదం లేదు, అందరిని పాపం చేశారు, నాకెందుకు వేరే వాళ్ళతో, నేను భేదాలు చూసేవాడుగా వద్దు, దేవుడు ఏ భేదం లేదన్నాడు, నేను ఎందుకు ఇతరులు భేదాలు చూపించేవాడుగా, వాక్యం పట్టుకుందాం, వాక్యం చూద్దాం, దేవుడు సాయం చేసి వెళ్దామని. దేవుడు సాయం చేయలే, డబ్బులు కట్టాలి, ఎట్లా చేయాలి ప్రభా, ఎట్లా చేయలేవు, దేవుడు సాయం చేశాడు. అమ్మ నా కొరకే దేవుడు సాయం చేశాడు, దేవునికే వందనాలు, మరి ఎవరికి కాదు. నా రాజు యేసుక్రీస్తు ప్రభువారు, నా స్వామి యేసు ప్రభువారు, నా దేవుడైన నిజ దేవుడు, జీవించగలిగిన దేవుడు ఇంకా ఉన్నాడు మీ దగ్గర. ఇది నా దేవుడు నిన్ను పోషించాలని కోరుకుంటా ఉన్నాడు. అయితే అసలు విషయం ఏంటంటే, ఈ మనం చదివిన 5వ అధ్యాయంలో 11 వచనాలు ఉన్నాయి. ఏమున్నాయి? 11 వచనాలు ఉన్నాయి. రండి చివరి మాట చదువుకొని ముగిచ్చేస్తాను.
ఒక్క నిమిషం మా తల్లి. అపొస్తలుల కార్యము 1వ అధ్యాయము 25వ వచనం. తన చోటికి పోవుటకు యూదా తప్పిపోయి పోగొట్టుకొనిన ఈ పరిచర్యలోను అపోస్తలత్వములోను పాలు పొందుటకు వీరిద్దరిలో నీవు ఏర్పరచుకునే వారిని కనపరచమని. ఇప్పుడు 11 మంది ఉన్నారు అక్కడ, ఒక వ్యక్తి తప్పిపోయాడు. కాబట్టి పరిపూర్ణంగా ఉండాలి. నేను చెప్పానుగా 12 పరిపూర్ణమైన అంక, 12 నెలలు పరిపూర్ణమైనాక, 12 మంది శిష్యులు పరిపూర్ణ, అపోస్తలులు పరిపూర్ణమైనాక, 12 గోత్రాలు పరిపూర్ణమైనాక, 12కు యేసుక్రీస్తు ప్రభువారు 12 ఏళ్ళ ఈడు కలిగినప్పుడు దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు. రక్తస్రావం కలిగిన స్త్రీ, 12 ఏళ్ళకు సంబంధించిన అనేకమైన 12 ఎన్నో ఉన్నాయి. అయితే చెప్పగలిగిన మాట ఏంటంటే, పరిపూర్ణమైనది కావాలంటే నువ్వు బలలో పాలిపోయిన తర్వాత బయటికి వెళ్ళి యేసుక్రీస్తు గురించి ప్రచురించాలా. మొట్టమొదటిగా నీ ఇళ్ళలో పరిచరించండి. మీ కుటుంబంలో ఎవరైతే యవనస్తులు కలిగి ఉన్నారో బిడ్డల్ని, దయచేసి తల్లిదండ్రులు ఖచ్చితంగా వారి గురించి మీ ఇళ్ళలో చెప్పండి, వారికి బోధించండి. ఎందును బట్టి అంటే తూములో నుంచి ఏం రావట్లేదు, నీరు రావట్లేదు తూములో నుంచి. దానివల్ల ఏమైపోతా ఉంది, మీకు వ్యవసాయం మీకు బాగా తెలుసు. నేను కూడా వ్యవసాయం చేశాను. నేను చేయని పని అంటూ లేదు. ఆటో తోలిన, మెకానిక్ పని చేసిన, ఎలక్ట్రికల్ పని చేసిన, వాచ్మెన్గా పని చేసిన, టాపీ మేస్త్రిగా పని చేసిన, పెయింటింగ్ పని చేసిన, వ్యవసాయం పని చేసిన, బాయిలర్ మెయింటెనెన్స్ పని చేసిన, చాలా పనులు చేశా. ఏ పనులు చేసినా కూడా దేంట్లో సంతోషం లే. గొప్ప గొప్ప పనులు చేశా. మీరు విమానం ఎక్కినప్పుడు ఎంతో సంతోషపడ్డా, ఆహా ఈ విమానం ఎక్కినాను, రోజుకి 50,000 ఖర్చు పెడతాను, ఓహో చాలా బాగుంది అనుకున్నా. దేనిలో సంతోషం లేదు. దేవుని ఆరాధిస్తే సంతోషము. ఎలాగారించాలి? ఏడ్చుకుంటూ సంతోషించాలా. దేవుడు నాకు సంతోషాన్ని ఇచ్చాడు కాబట్టే సంతోషంగా ఆరాధిస్తా. నా దగ్గర దుఃఖం లేదు, తీసేశాడు. అందుకే మనం చూడవచ్చు ప్రకటన గ్రంథంలో పరవశుడైన ఆ యొక్క భక్తుడు తన దుఃఖాన్ని, నువ్వు ఏడవద్దు అన్నాడు, ఏడుపు వదిలివేశాడు, సంతోషంగా దేవుని ఆరాధిస్తా ఉన్నాడు. ఈ దినం నువ్వు బలలో పాలు పొందిన తర్వాత బయటికి వెళ్ళి యేసుక్రీస్తు ప్రభు చిందించిన రక్తము శరీరం గురించి సాక్షిగా జీవించి ఏం రావాలా, మళ్ళా తిరిగి వచ్చే ఆదివారం రావాలా. ఏ విధంగా ఉంటుందో జ్ఞాపకం చేసుకోండి. సరైన రీతిలో మీరు పరీక్షించుకోండి. మిమ్మల్ని మీరు బలపరుచుకోవాల్సిందిగా ప్రాధాయపడతాను. తల వంచండి, కళ్ళు మూసుకోండి. ఏ విధంగా బలలో పాలు పొందుతారో విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఈ తూములో నుంచి వెళ్తున్న ఈ నీరు దేవుని వాక్యమే. మన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు వాక్య స్వరూపిగా ఉన్నాడు విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. భద్రంగా మిమ్మల్ని పరిశీలన చేసుకోండి. మీ కుటుంబాన్ని మీరు కట్టుకోండి. దేవుని సంఘాన్ని కూడా కట్టవలసిందిగా మనం చేస్తున్నాం. కళ్ళు మూసుకోండి. ఎవరైతే బలలో పాలు పొందుతారో మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి. దేవునికే చెప్పండి, మనుషులు చెప్పొద్దు.